ఏప్రిల్ 27వ తేదీ ఎడారిలో సెలయేర్లు. నేను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. పూలారా, ఈస్టర్ రోజున పూసిన లిల్లీ మొగ్గల్లారా, ఏది ఈ ఉదయం నాకు ఆ దివ్యమైన పాఠాన్ని మళ్ళీ చెప్పండి. ఎన్నో కృంగి ఉన్న హృదయాలకు మీరు అందించిన ఆ శాశ్వతపు జీవపు కథను నాకు వినిపించండి. జ్ఞానం నిండిన ఓ పరిశుద్ధ గ్రంథమా, ఏది మరోసారి నీ పుటలు తిరగేయనియ్యి. చనిపోవడం లాభం అంటూ నీవందించే నిశ్చయతను మళ్ళీ రుచి చూడనియ్యి. కౌలారా, నిత్య జీవపు సూక్తులు ప్రతిధ్వనించే మీ పదాలను మళ్ళీ వినిపించండి. గాయకులారా, ఉత్సాహ గీతాలు అందుకోండి. ఆ పునరుత్థానపు కీర్తనను మళ్ళీ వినిపించండి. చెట్లు, చేమలు, పక్షులు, పురుగులు, ఆకాశం, సముద్రం, గాలులు, వానలు, మీరంతా ఆ సందేశాన్ని క్రొత్తగా వినిపించండి. కిలకిలలాడండి, ప్రతిధ్వనింపజేయండి. ప్రతి అణువులోనూ ఈ మాట స్పందింపజేయండి. గాలంతా ఈ నినాదం నింపండి. మళ్ళీ 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 మళ్ళీ. ఆశ నిశ్చయతగా మారేదాకా, నిశ్చయత అంతా ప్రత్యక్షతలోకి కేంద్రీకృతమయ్యేదాకా గానం చేయండి. పౌలులాగా మనమంతా చావుకి ఎదురైనప్పుడు జయ గీతాలతో, విశ్వాసపు స్థిరత్వంతో, పవిత్రతతో, పొంగి పొరలి వదనంతో అతిశయించేంత వరకు పాడండి. సమాధి దారిలో మృతుని మోసుకుంటూ మ్లానవాదనాలతో మౌనంగా సాగే మానవుల్లారా, సమాధుల వంక ఈ రోజుకి చూడకండి. కళ్ళెత్తి దేవుని మహిమను కలకాలం కనుగొనండి. కన్నీళ్లు, కాలం కదిలిపోయింది. పునరుత్థాన పుష్పాలు పకపకమన్నాయి. హృదయాలు పులకరించాయి. గుడి గంటలు పిలుపుకి బదులు పలికాయి. క్రీస్తు ఇప్పటికీ మృతుడై ఉంటే, సాతాను చెరలో మ్రగ్గుతూ ఉంటే, పాతాళ కోపం నుంచి విముక్తుడు కాకుంటే, నీ కన్నీరు తుడిచేవాడు లేకుంటే, నిరాశకి తావుంది, దుఃఖానికి చోటుంది. కానీ లేచాడాయన కట్లు తెంచుకుని, మానండిక నిట్టూర్పులు ఇది గ్రహించుకుని, కనీసం ఈ రోజుకి మానండి చిరాకు. ఒక పాస్టర్ గారు తన గదిలో కూర్చుని తాను ఈస్టర్ రోజున ఇవ్వాల్సిన ప్రసంగాన్ని రాసుకుంటున్నాడు. హఠాత్తుగా ఒక ఆలోచన ఆయన మనసుని మెరుపులా తాకింది. ప్రభువు ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. ఒక్క గంతులో ఆయన కుర్చీలోంచి లేచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు పచారులు చేయసాగాడు. క్రీస్తు బ్రతికి ఉన్నాడు ఇప్పుడు. ఒకప్పుడున్నవాడు కాడు ఆయన, ఇప్పుడున్నవాడు. ఆయన కేవలం ఓ చరిత్రాత్మక సత్యం కాదు, ప్రస్తుత సత్యం, జీవించి ఉన్న సత్యం. ఈ ఈస్టరు నిజం ఎంత గొప్పది! మరణం నుండి తిరిగి లేచిన క్రీస్తును మనం నమ్ముతాము. గతంలోకి మీ ముఖం తిప్పుకోకండి. ఆయన సమాధిని ఆరాధించకండి. బ్రతికి ఉన్న క్రీస్తుని ఆరాధించండి. ఆయన సజీవుడు కాబట్టి మనం సజీవులం, ఎప్పటికీ సజీవులం. దేవుడి కొద్ది మంచి మాటలను మన హృదయంలో భద్రపరిచి, వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించులాగున ఆయన కృపలో మనల్ని బలపరిచి, భద్రపరిచి, స్థిరపరిచి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.